మేనిఫెస్టేషన్ అంటే సంకల్పం. మనం గట్టిగా అనుకుంటే అయిపోతుంది అని మూవీస్లో వింటూ ఉంటాం. కానీ నిజమే. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ యూనివర్స్తో మ్యాచ్ అవుతుందో అప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది. కానీ మన భయాలు, బాధలు, పశ్చాత్తాపాలు మనసులో అలానే ఉన్నాయి. ఇవి మన లోపల వైబ్రేషన్ని తగ్గిస్తాయి. అప్పుడు మనం ఎంత కోరుకున్నా మన డ్రీమ్స్ అనేవి సాకారం కావు. అందుకే కొంతమంది హీలర్స్ మనకి చెప్తూ ఉంటారు, మన బాడీని ఎప్పుడూ హీల్ చేసుకోవాలి, లైక్ మెడిటేషన్, ప్రేయర్స్ అలాగా. ఇందులో ఫేమస్ హోపోనోపోనో ప్రేయర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక హవాలియన్ టెక్నిక్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 మాటలు కేవలం ప్రార్థన కాదు. ఇవి మనలోని ఎనర్జీని రీసెట్ చేస్తాయి. మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్లో ఎన్నో మెమరీస్ ఉంటాయి. అవి మనకు అడ్డంకులుగా ఉంటాయి. ఈ 4 మాటలు ఆ మెమరీస్ని కరిగిస్తాయి. అప్పుడు నీ వైబ్రేషన్ తేలికవుతుంది, నీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి, నీ మనసు విశ్వంతో సింక్ అవుతుంది. అదే క్షణం నుంచి మేనిఫెస్టేషన్ మొదలవుతుంది, పనిచేయడం ప్రారంభమవుతుంది. మేనిఫెస్టేషన్ అంటే ఊహించుకోవడం కాదు, అది నీ ఆలోచనలతో, భావాలతో, చర్యలతో నీ కలను వాస్తవం చేయడం. ప్రతి ఆలోచన ఒక ఫ్రీక్వెన్సీ, ప్రతి భావం ఒక ఎనర్జీ వేవ్. నువ్వు ఏ వైబ్రేషన్ని పంపిస్తావో అదే తిరిగి నీ జీవితంలో కనిపిస్తుంది. నువ్వు నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ రిఫ్లెక్షనే వస్తుంది, పాజిటివ్ వస్తే పాజిటివ్ రిఫ్లెక్షనే ఉంటుంది. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే ఆ నెగిటివ్ ఫ్రీక్వెన్సీయే రిఫ్లెక్ట్ అవుతుంది. పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్ ఫ్రీక్వెన్సీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదైనా నీ చేతిలోనే ఉంది. అందుకే కోపం, అసూయ, భయం ఇవన్నీ నీ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తాయి. కృతజ్ఞత, ప్రేమ, విశ్వాసం ఇవి నీ ఫ్రీక్వెన్సీని పెంచుతాయి. మన మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఫిల్టర్ ఉంటుంది. ఇది మనం ఎక్కువగా ఆలోచించే విషయాలను మాత్రమే గుర్తిస్తుంది. ఉదాహరణకు, నువ్వు ఒక కొత్త ఫోన్ కొంటే అదే మోడల్ చుట్టూ ఉన్న ప్రతి చోట కనిపిస్తుంది కదా. అలాగే ఏదైనా ఒక కారు కొనాలనుకోండి, ఆ రోజు ఆ కారుకు సంబంధించిన విజువల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా మనం అది ఒక కోఇన్సిడెన్స్ అనుకుంటాం. కాదు, అది ఒక కాన్షియస్నెస్. అంటే నీ మెదడు దాన్ని ఫోకస్ చేసింది, గుర్తిస్తుంది. అది ఇదివరకే ఉంది కానీ అప్పుడు నువ్వు గుర్తించలేదు అని అర్థం. అలాగే నువ్వు నీ గోల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే నీ దారిలో ఆపర్చునిటీస్ కూడా కనిపిస్తాయి. విశ్వం వాటిని పంపడం కాదు, నీ దృష్టి వాటిని చూసేలా చేస్తుంది. ప్రపంచం మొత్తం ఎనర్జీతో నిండి ఉంది. నువ్వు ఎమిట్ చేసే వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అదే నీ జీవితాన్ని బిల్డ్ చేస్తుంది. ఐ వాంట్ పీస్ అంటే నీలో పీస్ లేదు, ఇది ఒక నెగిటివ్ వైబ్రేషన్. కానీ ఐ యామ్ పీస్ఫుల్ అంటే అది ఇప్పటికే నీలో ఉంది, అంటే యు ఆర్ అబాండెంట్, నువ్వు సమృద్ధిగా శాంతితో ఉన్నావు అని అర్థం. అంటే ఏదైనా ఉంది అని అనుకోవాలి. యూనివర్స్ నీ మాటలను కాదు, నీ భావాలను వింటుంది. నీ కలను స్పష్టంగా ఊహించుకో, అది ఇప్పటికే నిజమైంది అన్నట్టుగా అనుభూతి చేయి. ఎంత వివరంగా ఊహిస్తావో అంత బలంగా వైబ్రేషన్ని పంపించినట్లు. నీ హృదయం ఆ భావాన్ని అనుభూతి చెందాలి. హృదయంతో అనుకున్నది విశ్వం ఎప్పుడూ తిరస్కరించదు. ఇదే ఒక పెద్ద మ్యాగ్నెటిక్ పవర్. విశ్వం నీకు సంకేతాలు ఇస్తుంది. ఒక కాల్, ఒక ఛాన్స్, ఒక మీటింగ్, ఒక సడన్ ఐడియా. ఇలాంటివన్నిటిని నువ్వు గుర్తించాలి. గుర్తించిన నిర్లక్ష్యం చేయకూడదు, వాటిని యాక్షన్స్లో పెట్టాలి. అవి నీ మేనిఫెస్టేషన్కి డోర్స్ని ఓపెన్ చేస్తాయి. ఆలోచన వైబ్రేషన్ని సృష్టిస్తుంది, భావం దానికి శక్తినిస్తుంది. చర్య అంటే నీ యాక్షన్స్ వాటిని రియాలిటీలో జరిగేలా చూస్తాయి. మేనిఫెస్టేషన్ అనేది
పేషెన్స్ టెస్ట్ లాంటిది. ఇది వెంటనే జరగకపోవచ్చు, కానీ విశ్వం ఎప్పుడు స్పందిస్తుంది, ఎప్పుడు నీకు ఇవ్వాలో ఆ టైంకి దాన్ని ఇస్తుంది. నువ్వు డౌట్ పడితే అదే నీకు అడ్డుగోడగా మారుతుంది, కానీ నువ్వు నమ్మితే నీ దారులు ఓపెన్ అవుతాయి. గుర్తుంచుకో, నువ్వు క్లీన్ చేసినంత లోపల నీ వైబ్రేషన్ ఎత్తు పెరుగుతుంది. నీ డ్రీమ్స్ నీ వైపుకు వస్తాయి. నీ జీవితాన్ని మార్చాలంటే నీ ఆలోచన మార్చు, నీ వైబ్రేషన్ని ఉన్నతంగా ఉంచు. యూనివర్స్ ఎప్పుడూ వింటుంది. నీ కలల వెంట పడకు, అంటే డోంట్ చేజ్ యువర్ డ్రీమ్స్. అవి వచ్చే ఫ్రీక్వెన్సీకి నువ్వు మారిపో. ఇదే అసలైన మేనిఫెస్టేషన్.